హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక 7 రకాల మోడల్స్ అనేవి బీడ్స్తో నేను ఎలా డిజైన్ చేసుకోవాలనేది అయితే లట్కన్స్ అంటే టెజల్స్ అనమాట, శారీ టెజల్స్ని అయితే చూపిస్తాను. ఇక్కడ వైట్ పెరల్స్ అనేది తీసుకోవాలన్నమాట. వైట్ పెరల్స్ అలాగే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న థ్రెడ్ టెజల్ అనేది అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము నీడిల్కి దారం ఎక్కించడం వస్తే చాలండి, ఈ డిజైన్స్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము 8 స్టాండ్స్ అనేది థ్రెడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత 8 స్టాండ్స్ కానీ 4 స్టాండ్స్ కానీ తీసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఒక 9 పూసలు అనేవి వైట్ పెరల్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టెజల్ అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ వెనక నుంచి ఈ విధంగా 2 పూసలకు మనం ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకొని టైట్గా వచ్చే విధంగా చూసుకొని మనం బ్యాలెన్స్డ్గా ఇలా మనము నీడిల్ నుంచి ఇలా థ్రెడ్ అనేది తీసుకోవాలి. మళ్ళీ 3 బీట్స్కి మనం ఇట్లా అక్కడి నుంచి ఇటు సైడ్ మన సైడ్కి ఇలా తీసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటే మనకు నీట్గా లైన్ వైజ్గా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. బ్రైడల్ లుక్లో చాలా బాగుంటాయి అన్నమాట. ఈ టెజల్కి వచ్చేసి మనము ఈ టెజల్ వచ్చేసి మనకు 1.5 వెడల్పు కానీ 2 ఇంచ్ వెడల్పులో కానీ 2 ఇంచుకి ఒక టజల్ 2 ఇంచుకి ఒక టజల్ అనేది మనం ఇలా కట్టుకుంటే పళ్ళు పాట్కి చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. ఈ బీడు డిజైన్స్ వచ్చేసి థ్రెడ్ ఎక్కించడం నీడిల్కి వస్తే చాలన్నమాట. చాలా ఈజీగా మనం ఈ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. పళ్ళు పాట్కి శారీ టెజల్ వచ్చేసి ఇట్లా ఒక 2-3 నాట్స్ అనేది వేసుకొని మనము ఇలా ఎండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 బీట్స్కి, తర్వాత 3 బీట్స్కి, తర్వాత 4 బీట్స్కి ఇట్లా మనం అనేది వేసుకొని ఇలా నాట్ అనేది వేసేసుకోవాలి. చాలా నీట్గా డిజైన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది బ్రైడల్ కలెక్షన్లో అనేది ఇది ఒక మోడల్ అనమాట. ఇట్లా 7 మోడల్స్ అనేవి నేను చూపిస్తాను అనమాట. చూడండి, ఇంకొక మోడల్ డిజైన్ అయితే ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇట్లా మనం థ్రెడ్ నాట్ అనేది వేసుకున్న తర్వాత పళ్ళు పాట్కి ఇక్కడ కూడా 9 బీట్స్ అనేది ఎక్కించుకోవాలి. ఫస్ట్ టెజల్ వచ్చేసి 4 mm బీట్స్ వైట్ పెరల్స్లో, ఇవి వచ్చేసి 6 mm బీట్స్ అనమాట. ఇట్లా మనము ఈ టెజల్కి కూడా 9 బీట్స్ అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ గోల్డ్ అనేది తీసుకుంటున్నాను. ఈ బీట్స్లో మనకు పళ్ళు కానివ్వండి లేదా శారీ కానివ్వండి ఉన్న కలర్ కాంబినేషన్లో మనము మార్చుకోవచ్చు అనమాట. మోడల్ అయితే ఇదే వస్తుంది. కాకపోతే మనము ఎట్లానంటే మనము శారీలో ఉన్న మ్యాచింగ్ ఉంటుంది కదా, ఆ మ్యాచింగ్ని బట్టి మనం ఇక్కడ డిజైన్ అయితే మార్చుకోవచ్చు అనమాట. బీడ్స్ కలర్ కాంబినేషన్ కానివ్వండి, టెజల్స్ కానివ్వండి, ఇట్లా ఒక 9 బీడ్స్ అనేవి తీసుకొని మళ్ళీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టెజల్ అనేది తీసుకొని ఇప్పుడు ఈ మూడింటికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అంటే మన వైపుకి ఇట్లా తీసుకొని కరెక్ట్గా నీట్గా వచ్చే విధంగా థ్రెడ్ అనేది కనపడకుండా మనము సరి చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 బీట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకొని మనం ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే దారం అనేది మనకు కనపడకుండా నీట్గా కుచ్చు అనేది రాకుండా బీట్స్కి మధ్యలో మనము దారపోగు అనేది కనపడకుండా ఇట్లా మళ్ళీ 3 బీట్స్కి మళ్ళీ తీసుకోవాలి. అంటే మొత్తము 9 బీట్స్ అన్నమాట. చాలా నిదానంగా నీట్గా అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. సూదికి దారం ఎక్కించడం వస్తే చాలు బిగినర్స్కి. ఇట్లా మనము ఇంట్లో నుండి ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చు అన్నట్లు నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. 7 రకాల మోడల్స్ అనేవి నేను చూపిస్తాను. ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ అనేది ఇట్లా 3 బీట్స్ అనేవి కనపడతాయి అన్నమాట మనకి. ఇది కూడా మనకు శారీ పళ్ళు పాట్కి ఒక 2 ఇంచ్ కానీ 1.5 వెడల్పు కానీ అట్లా మనం అనేది తీసుకున్నాం అనుకోండి, శారీ పళ్ళుకి చాలా ఈజీగా బాగుంటుందన్నమాట. డిజైన్ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్లో ఇదొక మోడల్ అనమాట. ఇట్లా ఒక 2-3 నాట్స్ అనేది వేసుకొని మనము ఇది గోల్డ్ బీడ్ ఏదైతే ఉందో ఈ బీడ్లో నుంచి ఇలా వచ్చేసి మనం కట్ చేసుకుంటే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా ఇదొక మోడల్ అనమాట. ఇక్కడ ఇది 6 mm బీడ్ అనమాట. ఫస్ట్ ఈ బీడ్ వచ్చేసి వైట్ పెరల్ది 4 mm బీడ్ అనమాట. ఈ విధంగా మళ్ళీ ఇంకొక మోడల్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 mm బీడ్స్ అనేవి తీసుకోవాలి.
ఇట్లా 3 mm బీడ్స్ అనేవి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని బీడ్స్ అనేవి చూసుకోవాలన్నమాట. 3, 4, 7 బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా 7 బీడ్స్ అనేవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజల్ అనేది మనం ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ 2 బీడ్స్ అనేవి మనం తీసుకోవాలి. అటు సైడ్ నుంచి మన వైపుకి ఇలా తీసుకోవాలి. మళ్ళీ 3 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ 2 బీడ్స్కి తీసుకొని మనం ఇలా తిప్పుకొని తర్వాత 3 బీడ్స్, మళ్ళీ ఇక్కడ 2 బీడ్స్ ఇలా తీసుకొని ఇట్లా తిప్పుకోవాలన్నమాట. నీట్గా మనము థ్రెడ్ కనపడకుండా మనకి ఇట్లా ఫోల్డింగ్ కాకుండా చూసుకొని మనకు ఈ పూస రెండో పూస ఎక్కడైతే వస్తుందో అక్కడ మనము ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఈ డిజైన్ కూడా ఉందన్నమాట. మనకు శారీకి పళ్ళు పాట్కి ఒక 2 ఇంచుకి 2.5 ఇంచుకి ఒకటి అనేది మనము కట్టుకుంటూ వెళ్తే కనుక మనకు శారీలో పళ్ళు పాట్కి చాలా బాగుంటుందన్నమాట. బ్రైడల్ లుక్లో చాలా నీట్గా అనేది వస్తుంది. అలాగే మనకు శారీకి కూడా చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. ఇట్లా మనకు టెజల్ అనేది మనము ఇక్కడ ఈ టెజల్ అనేది నేను కొంచెం పెద్దగా పెట్టాను. కాకపోతే మనం ఇంకొంచెం తగ్గించుకుంటే బేబీ కుచ్చులాగా పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక మోడల్ అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ నాట్ వేసుకున్న తర్వాత ఇది 4 mm బీడ్ అనేది తీసుకున్నాను. తర్వాత రింగ్ బీడ్ అనమాట. ఇట్లా హోల్ ఉన్న రింగ్ బీడ్ అనేది తీసుకోవాలి. ఎనీ బీడ్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్రిస్టల్ బీడ్లో నేను లైట్ పీచ్ కలర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 4 mm బీడ్ అనేది తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ 3 mm బీడు, తర్వాత క్రిస్టల్ బీడు రింగ్ బీడ్లో నుంచి ఇలా తీసుకొని మళ్ళీ 3 mm బీడు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 నాట్స్ అనేది వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఈ బీడ్ డిజైన్ కూడా ఈ రౌండ్ బీడ్లో నుంచి చాలా బాగుంటుంది అన్నమాట. డిజైన్ ఫస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మనం టెజల్ అనేది కూడా కట్టుకోవచ్చు అన్నమాట. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా మనం అనేది తీసుకొని ఇట్లా నీట్ ఫినిషింగ్ కోసం మనం ఈ బీడ్లో నుంచి ఇట్లా కిందికి అనేది వచ్చేసి కట్ చేసుకుంటే నీట్గా మనకు ఫినిషింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక మోడలు ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనము థ్రెడ్ ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలంటే మనం ఇట్లా జరీ థ్రెడ్ అనేది తీసుకోవాలి. నీడిల్కి ఎక్కించి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 2 స్టాండ్స్ అనేది 200 అనేది నేను తీసుకున్నాను అన్నమాట. 200 స్టాండ్స్ ఇలా మనము 180 అయినా తీసుకోవచ్చు, 200 దారపు పువ్వులు అన్నమాట ఇట్లయినా తీసుకోవచ్చు. 200 స్టాండ్స్ అనేది ఇలా తీసుకొని నేను ఇట్లా జరీ థ్రెడ్ అనేది ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం నీట్గా జరీ థ్రెడ్ కొంచెం కనపడే విధంగా మనము ఇలా చుట్టుకొని మనం నాట్స్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ డిజైన్ కూడా 2 ఇంచుకి ఒకటి 2 ఇంచుకి ఒకటి కనుక కట్టుకుంటే మనకు పళ్ళు పాట్కి చాలా అందంగా కూడా ఉంటుంది. డిజైన్ బ్రైడల్ కలెక్షన్లో ఇది ఒక మోడల్ డిజైన్ అన్నమాట. ఇట్లా మనకు కావాల్సిన ఇప్పుడు థ్రెడ్ కనపడాలనుకోండి, ఇంకొక 2-3 సార్లు అనేది మనము చుట్టుకుంటే మనకు ఈ గోల్డ్ థ్రెడ్ అనేది కనపడతా ఉంటే కూడా మనకు లుక్ అనేది కనపడుతుంది అన్నమాట. ఇట్లా మీకు ఈ విధంగా ఒక 7 మోడల్స్ అనేది చూపిస్తాను. చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. ఒక 2 ఇంచుకి ఒకటి, 2 ఇంచుకి ఒకటి, 3 ఇంచుకి కానివ్వండి అట్లా కట్టుకున్నట్లయితే మనకు శారీ పళ్ళుకి చాలా బాగుంటుంది. ఇక్కడ బీడ్స్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మీరు మార్చుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మనమైతే ఇక్కడ హోల్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా క్రోషెట్ నీడిల్తో కానివ్వండి, ఒక దబ్బలం అనేది ఉంటుంది కదా దాంతో కానివ్వండి, ఇట్లా మనం హోల్ అనేది పెట్టుకొని మనం చూడండి ఇట్లా ఒక 200 స్టాండ్స్ అనేది తీసుకొని థ్రెడ్కి ఇలా చుట్టి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇలా చుట్టి పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ బీడ్ టెజల్ అనేది కట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎనీ బీడ్ ఏదైనా కూడా ఇలా రౌండ్ బీడ్ అనేది తీసుకొని కట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇలా బీడ్లో నుంచి ఈ విధంగా కిందికి ఇలా పాస్ చేసుకోవాలి.
కింది నుంచి పైకైనా తీసుకోవచ్చు, పైనుంచి కిందికైనా ఇలా తీసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టుకొని మనకు కావాల్సినంత లెంత్ అనేది పెట్టుకోవాలి. ఇలా కావాల్సినంత లెంత్ అనేది తీసుకొని ఈ టెజల్ వచ్చేసి ఇలా నీట్గా మనం సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇక్కడ మనం వచ్చేసి జరీ థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఒక 4-5 సార్లు ఈ విధంగా నాట్ అనేది వేసుకొని మనము చూసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ని ఇలా ఇంకొక కలర్ అనేది ఈ బీడ్కి మనం వేసుకోవాలి. ఫస్ట్ ఒక కలర్ అనేది మనం బీడ్లో నుంచి వేసాము. ఈ బీడ్లో నుంచి ఇంకొక కలర్ కాంబినేషన్, ఇక్కడ మీరు థ్రెడ్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి మార్చుకొని మనం ఇట్లా డిజైన్ వేసుకుంటే ఇది చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుందండి. ఈ డిజైన్ కూడా నా ఛానల్లో షార్ట్ వీడియోస్లో కానివ్వండి, అలాగే లాంగ్ వీడియోస్లో కానివ్వండి డిజైన్ అనేది ఉందన్నమాట. చూడండి షార్ట్ వీడియోస్లో అనేది నేను పోస్ట్ చేశాను. ఈ విధంగా ఇట్లా మనం ఈ డిజైన్ని ఎండింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక 2-3 నాట్స్ అనేది వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ రెండింటిని కలిపి మనము ఈ జరీ థ్రెడ్ని ఇట్లా కిందికి గుచ్చేసుకోవాలి. ఇలా కిందికి గుచ్చుకొని ఈ రెండింటిని కలిపి మనం మళ్ళీ జరీ థ్రెడ్తో ఈ విధంగా తీసుకుంటే లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈ డిజైన్ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది ఈ టెజల్ కూడా. మనము 2 ఇంచుకి ఒకటి కానివ్వండి, 2.5కి ఒకటి కానివ్వండి ఇలా కట్టుకుంటే లుక్ అనేది చాలా అందంగా ఉంటుందండి ఈ టెజల్ అయితే కనుక. ఇట్లా మనకు కావాల్సినంత లెంత్లో అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము కిందిది వచ్చేసి 180 స్టాండ్స్ తీసుకున్నాను, పైది కూడా అంతే తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ వచ్చేసి. ఇక్కడ ఇంకొక మోడల్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ బీడ్స్ అనేవి మనకు ట్యాబ్లెట్ బీడ్ అంటారు. ఈ విధంగా ఇలా తీసుకోవాలన్నమాట. ఇట్లా మనం ఫస్ట్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ 4 mm బీడ్ ఒకటి తీసుకొని ఈ ట్యాబ్లెట్ బీడ్ అనేది తీసుకోవాలి. మళ్ళీ 4 mm బీడ్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్ బీడ్ అనేది తీసుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక 3 తీసుకోవాలన్నమాట. ఫస్ట్ 4 mm బీడు ట్యాబ్లెట్, తర్వాత 4 mm బీడు ట్యాబ్లెట్, మళ్ళీ ఇలా తీసుకోవాలన్నమాట 4 mm. అలాగే ఇట్లా 3 స్టెప్ బై స్టెప్ 3 బీడ్స్ ఇలా తీసుకొని మళ్ళీ మనకు అటు ఇటు మనకు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. టెజల్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టెజల్ అనేది మనం తీసుకొని ఇలా ఎక్కించుకొని మనకు అటు ఇటు పూస వచ్చే విధంగా చూసుకొని మనం ఈ 4 mm బీడ్ని ఇంకొకటి ఇలా తీసుకొని మనం అటు నుంచి ఇటు సైడ్కి ఈ ట్యాబ్లెట్ బీడ్ని అనేది ఇలా తీసుకొని మనము టెజల్ అనేది ఇప్పుడు ఎంతవరకు అయితే కరెక్ట్గా ఉంటుందో ఇట్లా మళ్ళీ ఒక 3 mm బీడ్ అనేది 4 mm బీడ్ అనేది తీసుకొని ఇలా మనకి ఎంతవరకు అయితే వస్తుందో ఇలా తీసుకొని మనము ఒక 2-3 నాట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కుచ్చు అనేది రాకుండా చూసుకొని మనము ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నాట్ అనేది మనం ఈ బీడ్లో నుంచి ఇట్లా బయటకు వచ్చేస్తే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇట్లా మనకు ఇది కూడా ఒక 3 ఇంచుకి ఒకటి కానివ్వండి, 2.5కి ఒక విడుతులో మనం అనేది పళ్ళు పాట్కి ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రైడల్ డిజైన్లో ఇదొక డిజైన్ అన్నమాట. ఇక్కడ మనము హోల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా దబ్బలంతో కానివ్వండి, ఇట్లా క్రోషెట్ నీడిల్తో కానివ్వండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ స్క్వేర్ బీడ్ అనేది ఉంది కదా, ఈ బీడ్ అనేది ఇలా మనం కింది నుంచి అయినా తీసుకోవచ్చు, ఇలా మనం పైనుంచి కిందికైనా తీసుకోవచ్చు, లేదు అని అంటే కింది నుంచి క్లాత్కి కింది నుండి పైకైనా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం వచ్చేసి ఇక్కడ నాట్ అనేది ఇక్కడ హోల్ కొంచెం మనకు
ఇది టెజల్ అనేది మనకు పట్టే విధంగా చూసుకొని ఇలా పెట్టుకొని మనము కింది నుంచైనా తీసుకోవచ్చు, లేదా పైనుంచైనా ఈ విధంగా తీసుకొని ఫస్ట్ మనం ఈ బీడ్ స్క్వేర్ బీడ్ అనేది ఉంది కదా, ఇలా మనం అనేది పట్టుకొని నీట్గా పైకి అనేది ఇలా పట్టుకొని నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా మనం ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత థ్రెడ్కి జరీ థ్రెడ్ అనేది ఎక్కించుకొని మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు పైకి జరుపుకోవాలన్నమాట ఈ స్క్వేర్ బీడ్ అనేది. ఈ విధంగా ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనకు బ్రైడల్ లుక్లో ఇట్లా వస్తుందన్నమాట. మనము ఇక్కడ సింగిల్గా మనము చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఉందండి. లేదనుకోండి మనకు శారీ పళ్ళుకి అంతా మనము చేసుకుంటూ వెళ్ళామనుకోండి డిజైను చాలా బాగుంటుందన్నమాట. పళ్ళు పాటికి మీరు కూడా ఇలాంటి డిజైన్స్ ఒకసారి ట్రై చేయండి. మనకు కస్టమర్ ఇచ్చినప్పుడు ఇట్లా చాలా సింపుల్గా ఈ బ్రైడల్ డిజైన్స్ అనేవి ఉంటాయి. శారీకి వచ్చేసి ఒక 2-3 అవర్స్లో అనేది అయిపోతాయి అన్నమాట. ఈ డిజైన్స్ చాలా మనకు త్వరగా కావాలండి అని మనకు అర్జెంటుగా వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 3 mm బీడ్ అనేది తీసుకొని ఈ విధంగా నాట్ అనేది వేసుకొని మనకు బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇట్లా థ్రెడ్ అనేది బయటికి లాగేసుకొని మనకి ఈ టెజల్ అనేది ఉంది కదా, ఈ టెజల్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనకి ఇక్కడ గ్లూ అనేది పెట్టుకోవాలి. ఇలా గ్లూ అనేది పెట్టేసి ఇక్కడ ఒక కొంచెం బిగ్ బీడ్ అనేది తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 6 mm బీడ్ అనేది పెట్టాను. ఎనీ బీడ్ ఏదైనా కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకా కొంచెం ఎత్తుగా కావాలి అనుకుంటే మనం కొంచెం ఇంకా పెద్ద బీడ్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనకు బీడ్ అనేది కనపడకుండా ఇలా ఫినిషింగ్ చేసుకొని ఇక్కడి నుంచి మనము నాట్ అనేది ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2-3 నాట్స్ అనేది వేసుకొని మనము టెజల్ ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు మనం అనేది బ్యాక్ సైడ్కి మనము ఇది అనేది ఇలా వచ్చేసుకుంటే కనుక మనకు వాష్ చేసినప్పటికీ ఈ థ్రెడ్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట అండి. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మనకు కావాల్సినంత లెంత్ అని అంటే కనీసం మనం ఇట్లా 1 ఇంచి అంటే మనకు ఆల్రెడీ మనకు ఇక్కడ అనేది మనం బీడ్ అనేది వేసుకున్నాము కాబట్టి ఇట్లా టెజల్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కూడా ట్రై చేయండి. ఇలా 7 బీడ్స్ అనేది నేను మీ ఏ మోడల్ అనేది నచ్చిందో మీరు నచ్చింది అనుకుంటున్నాను. ఏ మోడల్ నచ్చింది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తారన్నట్టు బిగినర్స్కి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. చూడండి ఒక్కొక్కటి చాలా అందంగా అలాగే మనకు చాలా బాగుంటుందన్నమాట. డిజైన్కి కనుక మనకు శారీ పళ్ళు కాంబినేషన్ బట్టి వేసుకున్నట్లయితే చాలా నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. న్యూ ట్రెండింగ్లో ఈ డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇది చాలా బాగా నచ్చిందండి నాకు. ఈ లాస్ట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.